ఈరోజు ఐడిబిఐ సహకారంతో అలింకా సంస్థ వారు దివ్యాంగులకి ఈరోజు ఉపకరణాలు అందించడం చాలా శుభపరిణామం. ఇందులో బ్యాటరీ ఆపరేటెడ్ 3-వీలర్ వెహికల్స్, అదేవిధంగా వీల్ చైర్స్ విత్ బ్యాటరీ ఆపరేటెడ్, అదేవిధంగా క్రచెస్, డిఫరెంట్ మనకి స్టిక్స్ ఇవన్నీ ఇవ్వటం చాలా శుభపరిణామం. ఈరోజు సమాజంలో ఒక బాధ్యతగా, సామాజిక బాధ్యతగా ఐడిబిఐ ముందుకు వచ్చిన వారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మేనేజర్ గారికి, బ్యాంకుకి. అలింకో అనేది దేశంలోనే ఈ దివ్యాంగులకి పూర్తి స్థాయిలో ఉపకరణాలు ఇవ్వడానికి ముందొస్తున్నారు. వారు మన రాష్ట్రంలో కూడా ఈరోజు నెల్లూరు కేంద్రంగా పనిచేస్తున్నారు. త్వరలోనే విశాఖపట్నంలో కూడా ఈ సెంటర్ ఏర్పాటు చేయాలని చెప్పేసి నేను కేంద్ర మంత్రి గారిని, అదేవిధంగా సెక్రటరీస్ని కూడా మాట్లాడడం జరిగింది. వారు కూడా సానుకూలంగా ఉన్నారు. మన కలెక్టర్ గారు అయితే ఒక అడుగు ముందుకేసేసి రీజనల్ సెంటర్ ఏర్పాటు చేసి స్పాట్లో ల్యాండ్ కూడా అలాట్ చేసిన వారిని కూడా నేను అభినందిస్తూ, ఈ రోజున దివ్యాంగుల కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చాలా శ్రద్ధ చూపుతుంది. అది విధి కావచ్చు, దైవంలో కావచ్చు, కొన్ని ఇబ్బందులు వచ్చినప్పటికీ వారికి సమాజంలో గౌరవించాల్సిన బాధ్యత పౌరులుగా మనందరం మీద ఉంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహాయ సహకారం అందిస్తూ ఉన్నారు. ఈ రోజున 49 లక్షల రూపాయలతో ఉపకరణాలు ఇస్తూ ఉన్నారు. భవిష్యత్తులో మరింత విస్తృతంగా చేసేందుకు చర్యలు. అదేవిధంగా బ్రెయిలీ లిపిని కూడా పూర్తి స్థాయిలో మనం ప్రక్షాళన చేస్తున్నాం. విద్యా సంవత్సరం మొదట్లోనే విద్యార్థులకి బుక్స్ ఇస్తున్నారు. అదేవిధంగా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత చెవిటి మూగ వాళ్ళు ఉన్నటువంటి హాస్టల్లో ప్రమాదాలు జరగకూడదని చెప్పి 25 ఎకరాల్లో పారా స్పోర్ట్స్ ఇన్స్టిట్యూట్ ఎస్టాబ్లిష్మెంట్కి కేంద్రం 200 కోట్ల రూపాయలతో ముందుకు వస్తుంది. ముఖ్యమంత్రి గారు ప్రత్యేక చొరవ తీసుకొని కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి భూమిని కూడా కేటాయించడం జరిగింది. ఇవన్నీ కూడా వారిలో ఒక ఆత్మస్థైర్యాన్ని నింపడం కోసం, వారిని పూర్తి స్థాయిలో సమాజంలో ఒక ఉన్నత స్థితిలో చూడాలనేది ప్రభుత్వాల లక్ష్యం. దానికి సహకరించినటువంటి స్వచ్ఛంద సంస్థలకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు అయితే ముఖ్యంగా అలింకోకి, ఐడిబిఐకి నేను అభినందనలు తెలియజేస్తాను. ఈ కార్యక్రమంలో పాల్గొంటే విష్ణుకుమార్ రాజు గారికి, అదేవిధంగా మన వెలగపూడి రామకృష్ణ గారి, ఇద్దరు ఎమ్మెల్యేలకి, జిల్లా కలెక్టర్ గారికి, అదే మన అలింకో మేనేజర్కి, అదే ఐడిబిఐ మేనేజర్కి, ఏడీ డిజేబుల్డ్ అందరూ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.